హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారము. ఇంకా వరలక్ష్మి వ్రతము ముందు రోజు నైట్ అయితే వీడియో అన్నమాట. ఇంకా మా ఆయన అయితే ఇంత నైట్ అవుతుంది ఇంకా పని చేస్తూనే ఉన్నావు అన్నారు. ఇంకా పని అయితే కాలేదు, ఇంకా టైం పడుతుంది, ఇంకా హాల్ ఉంది, కిచెన్ ఉంది, ఈ రెండు చేసే వరకు ఇంకా టైం అయితే పడుతుంది అనేసి ఆ రెండు చేసే వరకు అయితే తెల్లవారుజామున 4 అయింది. 4 అయిన తర్వాత ఒక 1 అవర్ అయితే పడుకున్నాను. నిద్ర లేకుంటే తలనొస్తుంది అనేసి ఒక గంట సేపు పడుకొని మళ్ళీ లేచి ఇంకా వరలక్ష్మికి అయితే మనం వరలక్ష్మీదేవికి నైవేద్యాలు అయితే ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఇలా భోజనాలు అయితే చేసుకున్నాం అన్నమాట. చాలా చాలా వెరైటీస్ అన్నమాట. ఈరోజు మేము కొత్తింట్లో నా సెకండ్ వరలక్ష్మి వ్రతము ఇంట్లోనే నేను సింపుల్గా అయితే చేసుకున్నాను. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేను వరలక్ష్మి వ్రతానికి 2-3 రోజుల నుంచి క్లీనింగ్ అంతా చేసుకుంటే చాలా అంటే చాలా అలసిపోయాను. మళ్ళీ మార్నింగే ఎన్ని వంటలు చేయడము, నేను ఒక్కదాన్ని అసలు ఎవ్వరు సహాయం తీసుకోకుండా ఒక్కదాన్ని ఇంత ఓపికతో ఎన్ని వంటలు చేసుకొని అమ్మవారి వ్రతం చేసుకున్న తర్వాత అందరికీ వాయనం ఇచ్చినప్పుడు నా ఇంత పడ్డ కష్టం అంతా ఎక్కడిపోయిందో నాకైతే అర్థమే కాలేదు. ఇంకా ఆ రోజంతా ఫుల్ హ్యాపీగా ఉన్నాను. చాలా అంటే చాలా బాగా జరిగింది వ్రతం. ఇంకా మా అమ్మవారిని అయితే చూడండి ఎంత చక్కగా ఉందో అమ్మవారు అయితే చూసేయండి ఒక్కసారి. ఇంకా అమ్మవారికి అయితే ఇంకా ఈ విధంగా అలంకరణ వేసుకొని ఈ విధంగా ప్రసాదాలు అయితే పెట్టుకున్నాను. మరి మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.